భారతదేశంలో అత్యధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమవుతున్నాయి. 2014, 2019 మధ్యలో గుండెపోటుల సంఖ్య దాదాపు 50% పెరిగింది. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్య ఆరోగ్యానికి పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ స్థిరత్వం, పని జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులకు 4 ప్రధాన కారణాలున్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం. గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెకు రక్త ప్రసరణ గడ్డగట్టడం లేదా గుండెకు దారితీసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది గుండె కండరానికి ఆక్సిజన్ లేకుండా నిరోధిస్తుంది. దీనివల్ల కణాలు తక్కువ సమయంలోనే చనిపోతాయి. సకాలంలో చికిత్స అందకపోతే అది ప్రాణాంతకం కావచ్చు. చాలాసార్లు గుండెపోటు, హార్ట్ స్ట్రోక్, ఫెయిల్యూర్ వంటి సమస్యలు హఠాత్తుగా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం, ధూమపానం వంటి కారణంగా గుండెపోటు సమస్యలు తల ఎత్తుతాయని చెబుతున్నారు. శరీరంలో దాగి ఉన్న 4 ప్రధాన ప్రమాదాలు. వైద్యుల అభిప్రాయం ప్రకారం చాలా మందికి మొదటిసారిగా గుండెపోటు ఆకస్మికంగా రావచ్చు, కానీ దాని వెనుక కొన్ని నిశ్శబ్ద ప్రమాద కారణాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే అధిక రక్తపోటు. దీర్ఘకాలిక అధిక రక్తపోటు ధమనుల గోడలను దెబ్బతీస్తుంది. కొలెస్ట్రాల్. రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనుల్లో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. రక్తంలో చక్కెర లేదా డయాబెటీస్. పెరిగిన చక్కెర రక్త కణాలను బలహీనపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ధూమపానం, పొగాకు గుండె సమస్యలను రెండింటిని దెబ్బతీస్తుంది. ఈ కారణాలన్నీ క్రమంగా పనిచేస్తాయి, కానీ ప్రమాదం ఇప్పటికే పెరిగినప్పుడు మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లు చేయించుకోవడం చాలా అవసరం. గుండెపోటు ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి? ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రమాదంలో చాలా వరకు నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్య పరీక్షలు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీనికోసం మీ ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యపరమైన కొవ్వులు వంటివి చేర్చుకోవాలి. అదనంగా ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగాతో చిన్న చిన్న వ్యాయామం చేయండి. సాధ్యమైనంత వరకు ధూమపానం మానేయండి. పొగాకు మానేయడం వల్ల గుండె జబ్బులు ప్రమాదం వెంటనే తగ్గుతుంది. చాలా స్ట్రోకులు, గుండెపోటులు ప్రజల నిర్లక్ష్యం కారణంగానే సంభవిస్తాయి. ఎందుకంటే చాలా వరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల, వైద్యులు ప్రారంభ దశలోనే చికిత్స అందించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా 30 ఏండ్లు పైబడిన వారు లేదా గుండె జబ్బులు కుటుంబ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా కొన్ని రకాల హెల్త్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.